అందరికీ నమస్కారం. దిస్ ఇస్ లక్కీ లక్ష్మి. వెల్కమ్ టు బిగ్ టీవీ. అందరికీ ముందు ఒక ఫస్ట్ థాట్ రావాలి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఏ పని చేయాలనుకున్నా ఆరోగ్య సహకారం లేకపోతే ఏ పని అవ్వదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దాంట్లో ప్రముఖంగా వచ్చేది ఎక్కడ చిన్న ప్రాబ్లం, చిన్న కోల్డ్, ఫీవర్, ఎనీథింగ్ వి గెట్ ఫస్ట్ వెళ్ళేది డాక్టర్ దగ్గరికి. మనతో పాటు ఈరోజు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా కొన్ని ప్రాబ్లమ్స్, దానికి రిలేటెడ్ ఇష్యూస్, దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలన్న ప్రో టిప్స్ ఇవ్వడానికి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ ఉన్నారు మనతో, డాక్టర్ లిఖితా దాసరి గారు. నమస్కారం అండి. సో డాక్టర్ లిఖితా గారు, మీరు చాలా ఫేమస్ అవుతున్నారు. ఈ మధ్య ఇంటర్వ్యూస్ కూడా చూసాం మీది. ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే చెప్పారో దాన్ని బట్టి వాళ్ళ సిమ్టమ్స్ కానివ్వండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ మీ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అయినప్పుడు ప్రాపర్ అండ్ ఆ కేరింగ్ అవన్నీ ఇస్తున్నారని కూడా చెప్పారు. సో చాలా ఫ్రీక్వెంట్గా వినేది జేబీ సిండ్రోమ్ గురించి. అసలు జేబీ సిండ్రోమ్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుందా, ఒకవేళ వస్తే దాన్ని క్యూర్ ఎలా చేసుకోవాలి, ఒకవేళ రాకపోతే దాన్ని ప్రివెన్షన్ ఏంటి, అదేమైనా చెప్పగలుగుతారా? జీబీ సిండ్రోమ్ అంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్ అండి. గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటే అది ఒక ఇమ్యూన్ రిలేటెడ్ కండిషనే. మామూలుగా మనకు బాడీలో ఇమ్యూనిటీ తక్కువైనప్పుడు బై మిస్టేక్ మన బాడీ ఇమ్యూనిటీ వల్ల ఇన్ఫెక్షన్ వెళ్ళి మన పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్స్ నాట్ కామన్, ఇది చాలా రేర్, కానీ ఈ మధ్య ఎక్కువ కేసెస్ చూస్తున్నాము. సో ఇది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేయడం వల్ల బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ని కూడా ఎఫెక్ట్ చెయ్యొచ్చు. సో అది చాలా చిన్నగా, అంటే జనరలైజ్డ్ వీక్నెస్తో తగ్గిపోయే కేసెస్ ఉంటాయి. అలా కాకుండా కూడా మనకి వీక్నెస్ వచ్చి పారాలిసిస్ దాకా వెళ్ళే స్టేజెస్ కూడా ఉంటాయి. వీక్నెస్ వచ్చి మామూలుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళంటే మనం ఏమి మెడిసిన్స్ అది అంత ప్రిఫర్ చెయ్యము. కానీ ఎప్పుడైతే అది ఈవెన్చువల్లీ కొంతమందికి కొన్ని అవర్స్లో, కొంతమందికి కొన్ని వీక్స్లో, లేదంటే మంత్స్లో కూడా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే కొంచెం వీక్నెస్ ఎక్కువ అయ్యి పారాలిసిస్ లాంటి స్టేజెస్ వచ్చాయో అలాంటి కండిషన్స్ మాత్రం ఇమీడియట్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది. కొంతమంది ఏంటంటే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ అవర్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంత ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కొంతమందికి కొంచెం డిలేడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటామండి. కానీ అది చాలా కొంచెం ప్రైసీ, అన్ని సిచ్యువేషన్స్లో అవి దొరకకపోవచ్చు. బట్ ఈ మధ్య గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఇమ్యూనోగ్లోబులిన్స్ అవైలబుల్గా ఉంటున్నాయి. బట్ కొంచెం బయట హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో అవి కొంచెం ప్రైజీ ఉంటాయి. బట్ దే విల్ గివ్ వెరీ గుడ్ రిజల్ట్స్. సో డాక్టర్ గారు, జేబీ సిండ్రోమ్లో మీరు ప్రధానంగా ఇమ్యూన్కి రిలేటెడ్ ఇష్యూ అని చెప్పుకొచ్చారు కాబట్టి, ఇప్పుడు ఇమ్యూన్ అనగానే చాలామంది బాగానే తింటుంటాము, కానీ ఇమ్యూన్ ఎఫెక్ట్ అయిపోతుంది, లేదంటే ప్రాపర్గా మాకు స్ట్రెంగ్త్ రావట్లేదు అని అంటూ ఉంటారు. సో దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా? ఇమ్యూనిటీ అనేది మనం తినే ఫుడ్లో నుంచి, ఇంకా మన హైజీన్లో నుంచే మనకు వస్తుంది డెఫినెట్గా. సో మనం ఈ మధ్య బయట ఫుడ్ కన్సంప్షన్ ఎక్కువైంది, అండ్ అవి ఎంత హెల్దీగా తయారు చేస్తున్నారో మనకు తెలీదు. అండ్ ఇంకోటి ఏంటంటే మన రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎవరికి ఉండట్లేదు. అఫ్కోర్స్ కొంతమంది కాన్షియస్ అయ్యి దే హ్యావ్ స్టార్టెడ్, కాకపోతే స్టిల్ మన లైఫ్ స్టైల్, అంటే మన వర్క్ స్టైల్ని బట్టి, వర్క్ టైమింగ్స్ని బట్టి మన యాక్టివిటీస్ అనేవి చాలా తగ్గిపోయాయి. అండ్ ఇన్స్టెంట్గా మనకి రెడీమేడ్ ఫుడ్ అనేది అవసరం అవుతుంది టైమింగ్స్ వల్ల. అవి ప్రివెంట్ చేసుకోవాలి. అండ్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్, అంటే మనం ఫ్రీక్వెంట్గా బయట ఫుడ్స్ తినడం వల్ల మనం తినే ఫుడ్లో నుంచి కూడా మనకు ప్రాపర్ న్యూట్రిషన్ అనేది అబ్జార్బ్ అవ్వట్లేదు. దానివల్ల మనకి ఇమ్యూనిటీ అనేది కొంచెం డెఫిషియెంట్ ఉంటాము. అండ్ వైటమిన్ డెఫిషియన్సీస్, ఇప్పుడు డి విటమిన్ అనేది ఓన్లీ ఎండ నుంచే వస్తుంది. అంటే ఎండలో నుంచి వచ్చినప్పుడు మన బాడీ దాన్ని వైటమిన్ డిగా కన్వర్ట్ చేసుకుంటుంది స్కిన్ లేయర్. సో అసలు ఎండకే వెళ్ళినప్పుడు అది డెఫిషియెంట్ ఆల్మోస్ట్ 90% వాళ్ళల్లో అందరిలో ఉంటుంది. దానివల్ల ఇమ్యూనిటీ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. అండ్ గట్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇమ్యూనిటీ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. సో ఓన్లీ చిన్న చిన్నవి చేయడం వల్ల ఏమి ఇమ్యూనిటీ పెరిగిపోదు. హోల్ లైఫ్ స్టైల్ అనేది కొంచెం మార్చుకుంటేనే యూస్ఫుల్. అంటే ఇమ్యూనిటీ పెరగాలి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ అన్నారు, ప్రాపర్ వర్కౌట్ రొటీన్ కానివ్వండి, లేదంటే మంచి డైట్ కానీ అంటారా? ఓకే. అండ్ ప్రాపర్ డైట్ తీసుకున్నా కానీ చాలా మందికి విటమిన్స్ లేదా అన్ని డెఫిషియన్సీగా వస్తున్నాయని చెప్పి దే టేక్ పిల్స్, సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు హెల్త్కి మంచి చేస్తుంది? అండ్ ఆ సప్లిమెంట్స్ వల్ల ఏమన్నా ఇల్ ఎఫెక్ట్స్ వస్తాయా, లేదంటే ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చి బాడీకి ఇంకా వేరే డిసీజెస్కి కూడా అది కారణం అవుతుందా? సో యాజ్ ఐ టోల్డ్ యూ, గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన బాడీలో చాలా వరకు ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ ఉన్న వైటమిన్స్ ఉంటాయి. సో మనం ప్రాపర్గా న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు కూడా, ఎందుకు సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు కూడా అవి అబ్జార్బ్ అవ్వని కండిషన్స్ చాలా ఉన్నాయి. ఐ హ్యావ్ సీన్ మెనీ పేషెంట్స్
నాన్ వెజిటేరియన్స్ కానీ B12 డెఫిషియన్సీ ఉంటుంది. అండ్ నేను రోజు ఆల్మోస్ట్ B12 తీసుకుంటానండి, లేదంటే ఐరన్ తీసుకుంటానండి అంటున్నారు, కానీ దే ఆర్ ఐరన్ డెఫిషియెంట్. సో ఏంటి అంటే దీనికి రీజన్స్ గట్ హెల్త్ ఆల్రెడీ పాడైన తర్వాత, అంటే ఇట్స్ నాట్ హెల్దీ కండిషన్లో ఉన్నప్పుడు మనం తీసుకునే సప్లిమెంట్స్ కూడా అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వట్లేదు. సో అలాంటి కండిషన్స్లో ఎంత ఓరల్గా తీసుకున్నా వాళ్ళకి ఇట్స్ నాట్ యూస్ఫుల్. సో మేము వాళ్ళకి ఏంటంటే ఇంజెక్షన్స్ ఫామ్లో సజెస్ట్ చేస్తున్నాం ఈ మధ్య. టాబ్లెట్సే కాదు, ఇప్పుడు టాబ్లెట్స్ కూడా అబ్జార్బ్ అవ్వని కండిషన్స్ చాలా ఉంటున్నాయి. సో అందుకని ఇంజెక్టబుల్స్ ఫామ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఐవి అంటే డైరెక్ట్ నర్వ్స్ ఐవీలో కానీ ఐఎం కానీ. బయట B12 అనేది మనం ఐవీలో ఇవ్వలేము. వీ కెన్ గివ్ ఓన్లీ ఇన్ ఐవి మస్కులర్ ఫామ్, ఐఎం ఇంట్రామస్కులర్ ఫామ్. సో ఐవి అంటే ఐరన్ వీ కెన్ గివ్ ఓన్లీ ఇన్ ద ఇంట్రావీనస్ ఫామ్, ఐవి ఫామ్ లో. సో ఏ వైటమిన్ ఎలా ఇవ్వచ్చో ఇంజెక్టబుల్ ఫామ్ లో అలా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అంటే చాలా మంది డెఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎంత పుష్టిగా తిన్నా, ఎంత ప్రాపర్ రొటీన్ ఉన్నా కానీ వాళ్ళకి సడన్గా లేవంగానే కళ్ళు తిరుగుతుంది, మేబీ వీఆర్ ఐరన్ డెఫిషియెంట్ అంటూ ఉంటారు. అది దేనివల్ల అవుతుంటుంది, దానికి గల కారణాలు ఏంటి, అండ్ అది ఒకవేళ క్యూర్ అవ్వాలి అని అంటే సడన్గా లేస్తూ కళ్ళు తిరిగి మళ్ళీ కూర్చుండిపోతున్నాము, లేదంటే కూర్చుని సడన్గా లేచినప్పుడు ఏదో షుగర్ వచ్చినట్టు ఇట్లా కళ్ళు తిరుగుతుంది అని అంటూ ఉంటారు. అది దేనివల్ల వస్తుంది, ఇమ్యూనిటీ వల్లనేనా? పడుకొని లేచినప్పుడు కళ్ళు తిరగడం అంటే దట్ ఈస్ పాస్చురల్ ఇంబ్యాలెన్స్. పాస్చురల్ ఇంబ్యాలెన్స్ మనకి బ్లడ్ ప్రెషర్ వల్ల ఉంటుంది. బ్లడ్ ప్రెషర్, లో బ్లడ్ ప్రెషర్ వల్ల, హై బ్లడ్ ప్రెషర్ వల్ల, చేంజెస్ వల్ల ఉంటుంది. మీరు అన్నట్టు ఐరన్ అంటే వీక్నెస్. ఐరన్ డెఫిషియన్సీ కండిషన్స్లో ఎక్కువ నడవలేక, కొంచెం దూరం నడిచినా ఆయాసం రావడం, నీరసం రావడం, కళ్ళు తిరగడం, ఇలాంటి కండిషన్స్ ఉండొచ్చు. అంటే కళ్ళు తిరుగుతున్నాయి అంటే ఓన్లీ డెఫిషియన్సీస్ కాదు, వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఆల్ అదర్ థింగ్స్. ఇప్పుడు హై బీపీ ఉన్న, అంటే రెగ్యులర్గా హైపర్టెన్సివ్ పేషెంట్స్లో కళ్ళు తిరుగుతున్నాయి అంటే ఫస్ట్ బీపీ చెక్ చేసుకోవాలి, బ్రెయిన్ చెక్ చేసుకోవాలి, ఎనీ బ్లీడింగ్ ఉందా, ఏంటి, ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి. ఏ సిమ్టమ్ అయినా బేరబుల్గా ఉన్నప్పుడు వరకే యూ కెన్ యాక్చువల్లీ నెగ్లెక్ట్. ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది అయినా కానీ ఏం వెళ్తాంలే హాస్పిటల్కి అని మాత్రం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు. దాని నుంచి వీ హ్యావ్ టు రూల్ అవుట్ సో మెనీ థింగ్స్ ఫస్ట్. ఓకే, అంటే చిన్నగా స్టార్ట్ అయినప్పుడు పెయిన్ డాక్టర్స్ని కన్సల్ట్ అయితే బెటర్, లేకపోతే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇట్ ఈస్ డిస్టర్బింగ్ యువర్ డైలీ యాక్టివిటీస్, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని అంటే మాత్రం యూ హ్యావ్ టు విజిట్ ఎ డాక్టర్ టు రూల్ అవుట్ అదర్ థింగ్స్ ఫస్ట్. ఓకే, గాట్ ఇట్. సో నౌ దట్ వీ గాట్ అ క్లారిటీ, జేబీ సిండ్రోమ్ అంటే ఏంటి, దేనివల్ల వస్తుంది, అండ్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే డాక్టర్స్ని కన్సల్ట్ అయితే బెటర్ ట్రీట్మెంట్ ఉందంటారు. ఓకే. For more videos like this, subscribe Big TV channel.